నిద్ర వస్తుంది. అలాగే సత్య, పద. వెరీ గుడ్. అలాగే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారు. పద సత్య. అమ్మ వెళ్ళారు, స్పోర్ట్స్ ఛానల్ పెట్టరా. పాప వెళ్ళారు, పాప్ ఛానల్ పెట్టరా. అర్థమైంది. ఎవరి చేతిలో రిమోట్ ఉంటే వాడి దగ్గర ఛానల్. బాబు నువ్వు తప్పుకో. వదిలే, నేను చేస్తాను. నా మాట విను బాబు. సత్య, ఏంట్రా చిన్న పెద్ద లేకుండా క్షమాపణ అడుగు. నాన్నకి సారీ చెప్పు. సారీ చెప్పు. సత్య, చిన్నపిల్లాడు తెలుసు. మా అమ్మ దాని ఇష్టం. నన్ను తిడుతుంది, కుడుతుంది. విచ్చు, నువ్వు మాట్లాడుకో. యు హావ్ నో రైట్ టు టాక్. హ్యాపీగా ఉన్న మా లైఫ్ లోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టావు. ఈయన మా అమ్మని చేసుకునేది రెంట్ కట్టిన ఇంటి కోసం, అంతేగాని మా అమ్మ మీద ప్రేమతో కాదు. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. ఇదేమైనా బ్యాంక్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటున్నావరా? తొక్కులోది. ఇది 4 గోడలో ఉన్న నరకం. ఏం మాట్లాడుతున్నారు? అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వాళ్ళు ఏమిటి గొడవలు? వీళ్ళ తమ్ముళ్ళు కాదు, నువ్వు నా నాన్నవి కాదు. చూసారా నాన్న, ఇదంతా మీ వల్లే. నేను ఆ రోజే చెప్పాను ఇంటికి వద్దని, కానీ మీరే. నువ్వు నిజంగానే తప్పు చేసావా? ఇతన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు. విచ్చు. నన్ను క్షమించండి. ఆ రోజు నేను రమ్మన్నందువల్లే మీరు ఈ రోజున వాడితో మాట పడ్డారు. బాధపడకు సత్య. బాధ పెట్టి వయసు వాళ్ళది, బాధను మింగియ మనసు మనది. తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకునే నాటికి వాళ్ళని ప్రశ్నించే పిల్లలు వాళ్ళ వయసులో ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా నీలాగి పిల్లలు మనల్ని అర్థం చేసుకునేదని బాధపడుతుంటారు. దిస్ ఈస్ ది హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. జనరేషన్ విల్ చేంజ్, బట్ ది హ్యూమన్ సైకాలజీ విల్ నెవర్ చేంజ్. ఏదైనా వాళ్ళు మన పిల్లలే. అవును, అవును, మీ పిల్లలే. అనాథలుగా బతకాల్సిన వాళ్ళని అమ్మ ఒడిని పంచి, నాన్న భుజాలపై ఆడించి, వేలు పట్టుకుని నడిపించి, గుండెల్లో పెట్టుకుని పెంచారు కదా. అదే మీరు చేసిన పెద్ద తప్పు. ప్రశ్నగా మిగిలిపోవాల్సిన వాళ్ళ జీవితాలకి సమాధానంగా నిలబడి మీ జీవితాలనే ప్రశ్నించేలా చేసుకున్నారు. అదే మీరు చేసిన ఇంకా పెద్ద తప్పు. అసలు వాళ్ళేంటో వాళ్ళకి చెప్తే గాని ఈ నిజం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. వాళ్ళు తల్లి పాలు తాగి పెరగకపోయినా తల్లి ప్రేమను పంచుకుని పెరిగారు. నాలో కన్నతండ్రినే చూస్తున్నారు. ఇప్పుడు మా సుఖం కోసం వారికి నిజం చెప్తే మా పెళ్లికి అసలు అర్థం ఉండదు. వాళ్ళను మేము కనకపోయినా మా కన్నబిడ్డలేమ్మా. లక్కీ, ఎక్కడ తీసుకెళ్తున్నా మమ్మల్ని? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏం మాట్లాడుతున్నావురా?
వాళ్ళమ్మ కాదా? వాళ్ళ అనాథలా? ఏంట్రా రేయ్, నీకు పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నావురా? అవును, లక్కీ చెప్పేది నిజం. నాకు ఈ నిజం వాడికంటే ముందే తెలుసు. మీకు ఈ విషయం తెలియనివద్దని అంకుల్ ఆంటీ నా దగ్గర ఒట్టేయించుకున్నారు. కానీ వీడు మొత్తం వినేశాడు. నువ్వు సూపర్ అల్లకి. జీవితంలో మొదటిసారి మాట్లాడి అందరినీ బాధ పెట్టావు. మీ అమ్మ తప్పు చేసిందా విజయ్? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. తన ప్రేమను పక్కన పెట్టి మీకు ప్రేమను పంచింది కదా, ఆవిడ చేసింది తప్పే. మీ నాన్న తప్పు చేశాడు అజయ్. మీ జీవితం నిలబెట్టడం కోసం ఆయన తన జీవితాన్ని పక్కన పెట్టి మరీ బతికాడు. ఆయన చేసింది తప్పే. ఇన్ని రోజులు మా అమ్మ ఎందుకు ఈ నిజం మాకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేవాడివి? ఇన్ని రోజులు ఈ విషయం డాడ్ ఎందుకు చెప్పలేదు? నేను వెళ్ళి అడుగుతాను. పెళ్ళేమని అడుగుతావురా? అనాథలైన మాకు అమ్మా నాన్నలుగా ఎందుకు అయ్యారని అడుగుతావా? ఈ నిజం మీకు తెలియకూడదు. తెలిస్తే మీరు బాధపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నిజం మాకు తెలిసిపోయింది, మీరు ఇంకా బాధపడండి అని చెప్పురా. వెళ్ళు, వెళ్ళి చెప్పు. గో. అని ఈ విషయం ఎవరికి చెప్పరు. లక్కీ, నువ్వేం వినలేదు, అసలు మాకేం చెప్పలేదు. ఈ నిజాన్ని ఇక్కడే మర్చిపోదాం. వాళ్ళు మన అమ్మా నాన్నలే, ఎప్పటికీ మన అమ్మా నాన్నలే. ఇక్కడ నుంచి అమ్మ నాన్నని ఎవరు బాధ పెట్టకూడదురా, బాధ పెట్టకూడదు. ఏంటి హనీ, ఎంటైర్ ఫ్యామిలీని ఒకే చోటికి ఎంటర్ చేస్తున్నా? గొడవలు పడే వాళ్ళంతా కలిసిపోయారు. ఈ హ్యాపీ మూమెంట్ ని అంకుల్ ఆంటీలతో సెలబ్రేట్ చేసుకుని విజయ్తో నా లవ్ ని అందరి ముందు కన్ఫర్మ్ చేస్తా. బదులు ఇది వచ్చిందేంట్రా? నీకోసమే అనుకుంటా. వయసు లేట్. సారీ, ఏంటి విషయం? ఆంటీ అంకుల్ వచ్చిన తర్వాత చెప్తాను. నేను చెప్పానా స్పెషల్ న్యూస్? తమ్ముడు ముందే అన్నయ్యని చంపేస్తారా? తప్పు కదా.